చేస్తున్నావో తెలియకుండానే చావరా. హలో సార్, అర్జెంటుగా నా మొగుడిని చంపాలి. ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఏంటమ్మా మొగుడిని చంపాలా? అవును సార్. ఎందుకమ్మా? నిద్రపోయేటప్పుడు గొరక పెడుతున్నాడు సార్. వాడు గోల భరించలేకపోతున్నాడు. గొరక పెడితే చంపేయాలా? అరే ఛీ, ఫోన్ పెట్టవే. ఎంత దారుణమైన ఆడదానివే నువ్వు. గుర్రకొదిన దానికి హత్య చేయాలంటే మా మావిని 15 సంవత్సరాల ముందు చేసిన పెట్టరా ఫోను. ఎందుకు దేనికి కూని చేయాలన్న పరిస్థితి కూడా మారిపోయిందిరా. కస్టమర్ దగ్గర సాఫ్ట్ గా మాట్లాడాలి. ఇదిగో మళ్ళీ ఫోన్ వచ్చేసింది చూడు. తీసి మాట్లాడరా. హలో, ఎవరిని చంపాలి, ఎందుకని చంపాలి? సార్, నేను ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత ఒకరు నా ఇంటికి వచ్చేసిపోతూ ఉంటున్నాడు సార్. వాడి వల్ల నా కుటుంబం నాశనం అయ్యేలా ఉంది సార్. వాడిని వెంటనే చంపేయండి. సూపర్, ఇందులో న్యాయం ఉందిరా. దీనికి అది ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటుంది. ముందు డబ్బు మాట్లాడి జీపులో పంపమను. ఇదిగో చూడండి, మన దగ్గర బేరాలు మాట్లాడకూడదు. 5 లక్షలు ఓకేనా? 5 lakhs అడ్వాన్స్ గా ముందే ఇచ్చేస్తాను సార్. మిగతా 5 lakhs మర్డర్ చేసిన తర్వాత ఇస్తాను సార్. 10 lakhs సార్. ఏంటి మామ 10 lakhs అంటున్నాడు? ఏంటల్లుడు, ఎంత పెద్ద పని చేయబోతున్నావు? 10,000 ఇస్తానంటాడేంటి? 10 లక్షలు అడుగల్లుడు. ఏ మామ, ఆంగ్లో ఇండియన్ ఆంటీతో ఉన్నావు కదా, కొంచెం ఇంగ్లీష్ నేర్చుకున్నావు నువ్వు. 10 lakhs అంటే 10,000 కాదు, 10 లక్షలు. 10 లక్షలా? ఆ దుర్మార్గరాడు అని ఎన్ని బాధలు పెట్టుకుంటే 10 లక్షలు ఇస్తానంటాడు. అల్లుడు, ముందు తన ఫోటో పంపని చెప్పు. చేసేది తప్పైనా తొలి పథకాన్ని న్యాయంగా చేయాలి అల్లుడు, న్యాయంగా చేయాలరా. మీ ప్రాజెక్ట్ ఓకే చేసాము, ఫోటో పంపించండి. మీకు నేను ఫోటో పంపించాను చూడండి సార్. ఏంటి ఇంకా ముద్దాయి మొగం కనపడలేదు? ఫోటోనే ఇలా తిరుగుతుంది, వీడు ఎంతమంది తిరుగుంటాడా? ఏ మామ, ఏంటి ఇంత చండాల పని చేసి పెట్టావు నువ్వు? నిన్నే చంపడానికి నీ ఫోటోని పంపించారా? నువ్వెప్పుడెలా అక్కడికి? సారీ అల్లుడు, బంధులో జాగ్రత్తగా ఉండాలన్నారే, అందుకే మీ అక్కను వదిలేసి దానింటికి వెళ్ళా. అయ్యో 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 అయ్యో, అక్క నువ్వు మోసపోయావు అక్క. రే వదలరా వదలరా, చేతిరా రే. మా అమ్మ గుట్టొచ్చి బట్టొచ్చి చెప్పింది నాకు. అదేం కాదు, నా మీద చేయి వేయకు, పోరా. కుడితే అడగడానికి అమ్మా నాన్న లేని అనాథవి నువ్వు. నీకు గుట్టచ్చు బ్యాటచ్చు కావాల్సి వచ్చిందా? ఇక నీకు మొత్తం బ్యాట్ టచ్లే. అమ్మా అన్న, ఇంకొంచెం వెయ్యండి అన్న, బాగా ఆకలి అవుతుంది. లేదమ్మా, మొత్తం ఖాళీ అయిపోయింది. మా లాంటి వాళ్ళకి అన్నం పెడుతున్నారే, మీరు చల్లగా ఉండాలమ్మా. సార్, నెక్స్ట్ పేషెంట్ పంపించు. ఆల్రెడీ లోపలే ఉన్నారు సార్. ఇక్కడ ఎవరు లేరమ్మా. లోపలికే వచ్చారు సార్. నువ్వు అపర్ణవి కాదు. ఎవరు నువ్వు? ఎవరో తెలీదా? నేనెవరో తెలీదా? మీరా? నువ్వు చచ్చిపో. నా బిడ్డను చూసుకుంటానని చెప్పావు కదా, అట్లీస్ట్ తను ఎక్కడుందో ఒకసారి వెళ్ళి చూసావా? నేను వెళ్ళి చూసుకుంటాను. అవసరం లేదు, తను చేరాల్సిన చోట్లో సేఫ్ గా ఉంది. నువ్వు వెళ్ళాల్సిన చోటికి వెళ్ళు. నన్ను వదిలే ప్లీజ్. ఇలాగే కదరా ఆ రోజు నేను కూడా బ్రతిమలాడుకున్నాను. జాలి చూపించకుండా చంపేశారు కదా. లే, ఏమే ఐటీ ఆఫీసర్స్ మీ అమ్మాయిని చూపించి బెదిరించి మా గురించి అడిగితే నువ్వు చెప్పవే? సార్,
నాకు నా కూతురు అంటే ప్రాణం సార్. ఇప్పుడు నువ్వు చావబోతున్నావు. వద్దు వద్దు ప్లీజ్ నన్ను వదిలే ప్లీజ్. డాక్టర్ ఉన్నారమ్మా? సార్ కాసేపు వెయిట్ చేయండి, లోపల పేషెంట్ ఉన్నారు. ఏమ్మా మీ డాక్టర్ ప్రాణాలతో ఉండాలా లేదా? లోపల ఉన్న అమ్మాయిని బయటికి రమ్మను. సార్ ఏమంటున్నారు సార్? నడులో ఉన్న టూల్స్ తీసి చూపించమమ్మా, అప్పుడే భయపడుతుంది. సార్ సార్ మీరు వెళ్ళండి సార్. ప్లీజ్ నన్ను వదిలే ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలే ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలేయకు. ప్లీజ్ వద్దు వద్దు. ఏంటల్లుడు అగ్రిమెంట్ వేసే చోట మనిషిని వేసేసింది. చచ్చిపోయాడు మావా. రారా పారిపోదాం. పద పద పద. చూసావా నా హస్బెండ్ ఎంత అన్యాయంగా చంపేశారో. సార్ వీళ్ళిద్దరే డాక్టర్ రూమ్ నుంచి కత్తితో పరిగెత్తారు. సార్ వీళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి, చాలా పెద్ద అక్యూస్టులు వీళ్ళు. ఖచ్చితంగా వీళ్ళే డాక్టర్ గారిని హత్య చేసి ఉండాలి. వీళ్ళని పట్టుకుంటే మనకు నిజాలు తెలుస్తాయి. సరే మీరు మీ దారిలో ఇన్వెస్టిగేట్ చేయండి సార్. మేము మా దారిలో కనిపెడతాం. ఓకే సార్. ఓకే. మేడం మీరు అనుకుంటున్నట్టు వెంటనే పిల్లల్ని దత్తత తీసుకోలేరు. దానికి చాలా ఫార్మాలిటీస్ ఉన్నాయి. నేను పై అధికారిని అడిగి చెప్తాను. నేను ఇన్ఛార్జిని మాత్రమే. అయితే రేపు ఒక్కరోజు మాత్రం బిడ్డని బయటికి తీసుకెళ్ళడానికి నాకు పర్మిషన్ ఇస్తారా? ఓకే మ్యామ్. గన్షాట్ గన్షాట్ గన్షాట్. ఐస్ క్రీమ్ తిందావా? ఏం కావాలో కొనుక్కో. ఏమీ వద్దు. ఎందుకు? ఎందుకంటే నన్ను అందరూ అన్లక్కీ అంటారు. ఈరోజు మీరు కొనిస్తారు, రేపు ఎవరు నాకు కొనిస్తారు? అందుకని నాకు వద్దు. నేను అప్పుడే చెప్పాను కదా నువ్వు అన్లక్కీని. బాయ్. నువ్వు అన్లక్కీ కాదు, లక్కీని. ఓకే అన్నా, వండుకోండి. ఇదిగో పాపా. హలో, సారీ ప్రభా, బైక్ నడుపుతున్నాను అందుకే ఫోన్ ఎత్తలేదు. మావా అక్కడ నిలబడి చూడు అపర్ణ. అవును. నీ కళ్ళ కనపడుతుంది అతను. అల్లుడు బాగానే కనిపిస్తుంది. మనకు మాత్రం కనపడుతుందా లేక అందరికి కనపడుతుందా తెలియట్లేదే. సోదా చేసి చూద్దామా? చూద్దాం. బ్రదర్ ఒక్క నిమిషం. అక్కడ తెల్ల సొక్కా వేసిన ఒక అమ్మాయి ఉంది కదా, దాన్ని నీ కళ్ళకి కనపడుతుందా? పిచ్చా నీకు? మహాలక్ష్మిలా లక్షణంగా కనపడుతుంది. తాన్ని పట్టుకొని కనపడుతుందా లేదా అని చంప పేలిపోయిందిరా. నువ్వు నన్ను కొత్తింటికి తీసుకెళ్తున్నావా? అవును. కొత్త డ్రెస్, కొత్త టాయ్స్ అన్నీ కొనిస్తారా? తప్పకుండా బంగారం. ఎక్కువ చాక్లెట్స్ కొనిస్తారా? తప్పకుండా కొనిస్తాను. ఓకేనా? అవును, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరికి ఇలానే చెప్పి ఇక్కడి నుంచి తీసుకువెళ్ళారు, అందుకే అడిగా. తప్పకుండా రేపు వస్తాను. ఓకే? ఓకే. అప్పటిదాకా నువ్వు బుద్ధిగా ఉండాలి, సరేనా? రేపు నేను వస్తాను. బాయ్. ఇప్పుడు వెళ్ళు. బాయ్. ప్రభా, నేను ఒకటి చెప్తే నువ్వు తప్పుగా అనుకోగా? చెప్పమ్మా. అపర్ణ వాళ్ళ అమ్మగారు నిన్న నాతో మాట్లాడారు. ఆవిడ నీతో మాట్లాడాలట. ఒకసారి కాల్ చేయి, సరేనా? కాల్ చేయి బాబు. సరే అమ్మా. హలో ప్రభా, నీకిష్టమే కదయ్యా? దేనికంటే? అది కాదు, ఇన్నాళ్ళు ఎంతమంది పెళ్లి కొడుకుల్ని చూసినా అపర్ణ వద్దంటూ ఉండేది. ఇప్పుడే కదా అర్థమైంది నువ్వు తన మనసులో ఉండబట్టే తను కాదందని. అపర్ణని పెళ్లి చేసుకోవడం నీకిష్టమే కదా బాబు? నాకిష్టమే అంటే. అమ్మాయ్యా, అమ్మకి ఫోన్ ఇవ్వయ్యా. 1 సెకండ్ అంటే. ఇదిగోమ్మా. మీరు పెళ్లి పనులు మొదలు పెట్టండి. నేను మా వారు నెక్స్ట్ వీక్ వస్తాం. ఓకేనండి, చాలా సంతోషం. రండి.